గోడబాతుల గుసగుసలు, కంకణాయిల కవ్వింపులు, ఫ్లెమింగోల పలకరింపులు, నత్తగుల కొంగల నాట్యాలు, తెల్ల కంకణాయిలుగా పిలిచే వైట్ హైబీస్ పక్షుల వయ్యారాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు రెప్ప వాల్చలేనంతగా ఆకట్టుకునే రకరకాల విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. పక్షి ప్రేమికులకు ఆహ్లాదాన్నిస్తున్నాయి. చెబుతుంటేనే వాటిని చూడాలన్న ఆర్తుత, ప్రత్యక్షంగా పలకరించాలన్న ఆశలు రేకెత్తిస్తున్న ఆ ప్రదేశం ఎక్కడుంది? అందులో ప్రత్యేకతలేంటి? అలాగైతే ఈ కథనాన్ని కనులారా వీక్షించాల్సిందే. Pulicat Lake. The Pulicat Lake, a coastal wetland spreads across Andhra Pradesh and Tamil Nadu, is one among the 170 wetland network of India and is identified as a potential important bird. ఆ సుందర మనోహర దృశ్యాలు వేదిక, మనసు పులకరించిపోయే ప్రకృతి సోయగాల మధ్య పచ్చని తివాచి పరిచినట్లు ఆహ్లాదాన్ని కలిగించే అడవి, అదే నేలపట్టు తిరుపతి జిల్లా దొరవారి సత్రం సమీపాన ఉన్న పక్షుల సంరక్షణ ప్రాంతం. విదేశీ విహంగాల విడిత, అందమైన అరుదైన వలస పక్షులు, విదేశీ విహంగాల కొలువుదీరే నేలపట్టు. తమ సంతతిని అభివృద్ధి చేసుకునేందుకు ఖండాంతరాలు దాటి విదేశీ విహంగాలు కొలువుదీరే ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు మధ్య ఒంపు సొంపుల విదేశీ విహంగాలకు విడివిగా మారింది. సుందర మనోహర దృశ్యాలతో కనువిందు చేస్తుంది. ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈసారి కూడా విదేశీ విహంగాలు అక్టోబర్, నవంబర్ తొలి వారంలో నేలపట్టుకు చేరాయి. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ కేంద్రం వలస పక్షులు, విదేశీ విహంగాలతో కలకలాడుతుంది. పచ్చని చెట్లపై వాలిన తెల్లని పక్షులతో నేలపట్టు కొత్త అందాలు సంతరించుకుంది. మన దగ్గర ఇప్పుడు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మనకి వలస పక్షుల రాక అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మన ఈ నెల రోజుల క్రితం నుండే మనకు పెలికాన్ కానీ, ఓపెన్ బిల్ స్టాక్ కానీ, కార్మరెంట్స్ కానీ, ఐబిస్ కానీ, ఇంకా రకరకాల పక్షులు, విదేశీ పక్షులు వలస వచ్చాయి. సో ఈ పర్యాటకులకు మేము రెస్ట్ రూమ్స్ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, గార్డెనింగ్ చేసి నీట్గా ఉంచాము. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాంటీన్ సదుపాయం కూడా ఉంది ఈ సంవత్సరం నుండి. సో అందరూ కూడా నేలపట్టుకు రావాలి, ఈ పక్షుల కేంద్రాన్ని సందర్శించాలి, చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఇక్కడ పెలికాన్, ఓపెన్ బిల్ స్టాక్, ఐబిస్, కార్మరెంట్, నైట్ హెరాను ఈ పక్షులు వచ్చిన్నాయండి. నెస్టింగ్ కూడా స్టార్ట్ చేశాయి. గత సెప్టెంబర్ వరకు చుక్క నీరు లేకుండా వెలవెలబోయిన ఈ పక్షుల కేంద్రంపై ప్రకృతి కరుణించింది. అడపాదడపా కురుస్తున్న ఈశాన్య ఋతుపవనాల ప్రభావం, ఆపై తుఫానుతో వచ్చిన వర్షాలతో నేలపట్టు పరిసర ప్రాంతాల్లో నీటి వనరులు జలకలను సంతరించుకున్నాయి. దీంతో ఈ విదేశీ అతిథులు రాక ఈసారి అక్టోబర్లోనే మొదలైంది. తొలి అతిథులుగా నత్తగుల కొంగలు నేలపట్టు చెరువుల్లో కలప చెట్ల మీదకు వచ్చి వాలాయి. ఆస్ట్రేలియా, బర్మాల నుంచి దాదాపు 1000కి పైగా గోడబాతులు నేలపట్టుకు చేరుకున్నాయి. గుళ్ళు అమర్చుకోవడం మొదలుపెట్టాయి. గుడ్లు పెట్టి పొదిగి మార్చి ఆఖరకు పిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళిపోతాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్టోబర్ టు ఏప్రిల్ వరకు బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ నేలపట్టు బర్డ్ శాంక్చురీలో మెయిన్ మనకు మైగ్రేషన్ బర్డ్స్ వచ్చి పెలికాన్స్, వైట్ ఐబీస్, కార్మోరెంట్స్, స్పూన్ బిల్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్, నైట్ హెరాన్స్, కొన్ని ఈగ్రెట్స్. అక్టోబరు 1వ తేదీ నుంచి ఓపెన్ చేస్తారు శాంక్చురీ. ఈ పైలట్ బర్డ్స్ అనేటివి కొన్ని వచ్చి ఫస్ట్ చూసుకొని ఒక 4 బర్డ్స్ వెళ్ళిపోయి రిటర్న్ ఒకటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాయి. వాటర్ ఫెసిలిటీస్ బాగుంటే ఫీడింగ్, పులికాట్ నిండిందంటే ఫీడింగ్ అబ్జర్వేషన్ చేసుకొని వస్తూ ఉంటాయి బర్డ్స్. అట్లీస్ట్ నవంబర్ లాస్ట్ దాకా మైగ్రేషన్ కొన్ని అవుతూ ఉంటాయి. డక్స్ ఒక 10-7 టైప్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే కడప చెట్ల మీద, తుమ్మ చెట్ల మీద నెస్టింగ్ చేస్తాయి బర్డ్స్ మెయిన్. ఇక్కడ పెలికాన్ అనేది 4 to 5 kgs ఉంటుంది. మిగతావన్నీ 1.5 to 2 kgs అట్లా ఉంటాయన్నమాట. ఈ పక్షులు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయాలు చేసుకుని ఆ మేలు ఫిమేల్తో ఫెయిర్ అయ్యి ఒక చెట్టు మీద ల్యాండ్ అయ్యి తర్వాత ఇంకా నెస్టింగ్ స్టార్ట్ చేస్తాయి. మొత్తం ఏరియా 1200 ఎకరాలు ఇది మొత్తం. పెలికాన్ అనేది 5 kgs ఉంటుంది. వింగ్స్ వచ్చి 1.5 మీటర్ ఉంటుంది. ఆ బీక్ 1 feet ఉంటుంది. ఒక పెద్ద సైజు, ఇక్కడికి వచ్చే వాటిలో పెద్ద సైజు అన్నమాట ఇది. ఇక్కడికి వీటిని చూసేదానికి మనకు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, చెన్నై నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. బర్డ్ వాచర్స్, ఆర్నిథాల్ సైంటిస్టులు వస్తూ ఉంటారు. ఈ వచ్చినటువంటి వాళ్ళకి నేను గైడ్ చేసి తెలుగు, తమిళ, ఇంగ్లీష్లో మాట్లాడి సాటిస్ఫైడ్ చేస్తుంటాను. వచ్చినటువంటి విజిటర్స్కి మినరల్ వాటర్ ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్ ఉంది, డాక్యుమెంటరీ షో చేస్తారు, జింకల డీర్ క్రాల్ ఉంది, బర్డ్ ఎన్క్లోజర్ ఉంది. వీళ్ళకి రూట్లు కూడా అక్కడక్కడ సైన్ బోర్డులు కూడా పెట్టున్నారన్నమాట వచ్చేదానికి. ఇక్కడ మొట్టమొదటి పక్షులు యొక్క అవగాహన ఏంటంటే గ్రామస్తులు కాపాడారు. 1972 ముందే కాపాడారు.
అప్పట్లో ఎలా కాపాడేవాళ్ళు అంటే మనుషులను పెట్టించి ఈ పక్షులు ఎవరు హాని చేయకుండా కాపాడుకుంటూ వచ్చి కంట్రోల్ చేయలేక వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చిన తర్వాత 1976లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది అన్నమాట. ఎక్కడో ఖండాంతరాలు దాటి అమెరికా, వెస్టిండీస్ నుంచి దాదాపు 1500 తెల్ల కంకణాయలు ఇక్కడికి వచ్చి వాలాయి. ఏప్రిల్ దాకా ఇవి ఇక్కడే విడిది చేస్తాయి. అరుదైన స్పూన్ బిల్ వలస పక్షులు కేవలం 6 మాత్రమే ఇప్పటిదాకా నేలపట్టుకు చేరుకున్నాయి. వీటితో పాటు లిటిల్ కార్మెంటైన్స్ 1000కి పైగా వచ్చాయి. లిటిల్ ఎగ్రేట్స్, నైట్ హెరాన్స్, పాన్ హెరాన్స్ వంటివి ఒక్కొక్కటిగా నేలపట్టుకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 5,500 పక్షులు నేలపట్టుకు చేరుకున్నాయని అంచనా వేశారు అటవీశాఖ వన్యప్రాణ సంరక్షణ విభాగం అధికారులు. ఈ నెలాఖరుకు వీటి సంఖ్య 8,000కు చేరుకోవచ్చు అంటున్నారు. పక్షి ప్రేమికులను విశేషంగా ఆకర్షించే ఈ వలస పక్షుల్లో అత్యధికంగా 10 నాటికల్ మైళ్ల దూరంలోనే పులికాట్లో రోజు చేపల వేటకు వెళతాయి. సాయంత్రానికి గుళ్లకు చేరుకుంటాయి. నా స్నేహితులతో కలిసి నేలపట్టు బర్డ్ శాంక్చురీ చిన్నప్పటి నుంచి వింటున్నాను. అక్కడున్న ప్రకృతి అందాలు, దూరం నుంచి వచ్చే వలస పక్షులు, మనకు అతిథులుగా వచ్చే మన దేశానికి విచ్చేసే పక్షులను చూడటం కోసం ఇక్కడికి వచ్చాము. ఇదెంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. పచ్చని ప్రకృతి, నీటి వనరులు చుట్టూతాను, పచ్చని పొలాలతోటి ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడ రకరకాల పక్షులు, ఇక్కడ గైడ్ మస్తానయ్య గారు మాకు చాలా వివరంగా ఇది 1200 ఎకరాల సురక్షిత ప్రాంతం అని, పక్షుల కోసం కేటాయించబడిందని, ఇందులో మన పూర్వీకులు ప్రకృతిని ఎంత ఇష్టపడతారు అంటానికి వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోయినా ఇప్పుడంతా వాళ్ళు న్యాచురల్గా ఇక్కడున్న పక్షుల్ని కాపాడుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచిను. ఇప్పుడు చదువుకున్న తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఆ పక్షులకి మనకు తెలియకుండానే హాని చేసిన వాళ్ళం అవుతున్నాం. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి విచ్చేసి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని ప్రకృతిని సమతలంగా అంటే బ్యాలెన్స్ చేయటానికి, అవి వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవటానికి మన దేశానికి వచ్చే పక్షుల్ని మనం వాడే పురుగు మందులు, మనం